అమ్మాయి గారు, సిన్నమ్మ గారు. పెదబాబు నీ ఊపిరా, ప్రాణమా, జీవితం కూడానా? దరిద్రపు దానా. లేవే, దేవాన్ని ప్రేమిస్తున్నావా, ఆరాధిస్తున్నావా, నీ గుండెల్లో పెట్టుకున్నావా? చూపించవే, చూపించవే ఎక్కడున్నాడో. అక్క, 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 అక్క. మీ అమ్మ చచ్చిందని దాని మీద ఒట్టేసి మాతో నీ మనసులో దేవా లేడని అబద్ధం చెప్తావా? ఇప్పుడు నువ్వు చస్తావే. అక్క, అమ్మాయి గారు, నన్ను చెప్పేది ఒక్కసారినండి. మీ కాళ్ళట్టుకుంటాను, కొట్టకండి. ముందు నన్ను చెప్పేది వినండి. ఏంటి మాకు చెప్పేది? వద్దు సిన్నమ్మ గారు. అక్క, 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 గణేష్, అక్క. ఏమైంది కానీ? మా అక్క కానొత్తలేదు పెద్దబాబు గారు. తులుసుకోట కాడ దీపాలు కూడా లేవు. ఆ పట్టుకుని యాడికెళ్ళినాదో ఏమో. కంగారు పడుకో, కారెక్కు, పార్వతిని వెతుకుదాం. కొట్టమనేని దేవేంద్ర అంటే ఎవరనుకున్నావే? తన బూటు తాకి దండం పెట్టుకునే వాళ్ళు లక్షల మంది లైన్లో ఉంటారు. నువ్వు లైన్ వేస్తావా? మురేస్తాను ఏమనుకున్నావో. చచ్చావే నువ్వు నా చేతుల్లో. పెద్దమ్మాయి గారు, చందు, చందు, పెద్దబాబు కారు వచ్చింది. వదులు, చావవే. చందు, పెద్దబాబు కారు ఇట్టే వస్తుంది. చందు, 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 పెద్దబాబు కారు ఇట్టే వస్తుంది. వదిలే, రా, రా చందు. రే గణేష్, పార్వతి. గణేష్, అక్క, 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 పార్వతి, అక్క లే అక్క. పార్వతి, అక్క, పార్వతి, అక్క, పార్వతి, అక్క, అక్క లే అక్క. అక్క, పార్వతి, అక్క, గణేష్ పట్టు. పార్వతి, పార్వతి, అక్క, అక్క ఏమైందక్క? అక్క లే అక్క. అక్క, ఏమైంది పార్వతి? పార్వతి, అక్క లే అక్క. పార్వతి లే. అక్క, పార్వతి, అక్క, పార్వతి, 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 త్వరగా పద. పార్వతి,
పెద్దబాబు గారు పార్ అట్లా చూడండి. పిన్ని చందు వీళ్ళు మనుషులేనా? పార్వతి అక్క పార్వతి అక్క లేక రే గణేష్ లేపు పార్వతి పార్వతి అక్క పార్వతి లే పార్వతి చంద్రముఖి పిన్ని చందు 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 పెద్దబాబు గారు వద్దు పెద్దబాబు గారు, మీకు దండ ఆడతాను. ఎవరితో ఏం మాట్లాడొద్దు పెద్దబాబు గారు, ఎవరికి ఏం చెప్పొద్దు పెద్దబాబు గారు. ఏం మాట్లాడొద్దు పార్వతి. అమ్మా అయ్యో పార్వతి పార్వతి ఆ రక్తం ఏంటి పార్వతి? పెద్దబాబు ఏం జరిగింది? తప్పు చేసి తల వంచకుండా పొగరుపోతుతనంతో నించిన చంద్రముఖిని తప్పుదారిలో నడుస్తున్న పిన్ని నడకండి డాడ్. అఖిల కోపానికి ఎవ్వరూ బలి కావద్దు. తన మౌనవ్రతాన్ని మౌనంగా ఉందని మాట మాట్లాడకుండా ఉండదు. ఏం జరిగిందో చెప్పు భవానీ. మేమేదో నేరం చేసినట్టు అది బయటపడకుండా కప్పేసి వచ్చినట్టు మాట్లాడుతున్నాడు పెద్దబాబు. నోర్బోయ్, వదిన మౌనవ్రతంలో ఉందని పేటరైపోతున్నావా? పళ్ళు రాలిపోతాయి. అసలేం జరిగిందో తెలిస్తే దీని తల తెగిపడుతుంది. నంగరాజులా ఎలా నిలబడిందో చూడండి. ఏయ్, అమాయకురాలైన పార్వతిని చావగొట్టడానికి మీకు చేతులు ఎలా వచ్చాయి? అది అమాయకురాలా? ఛీ! దేవా, ఇదో పెద్ద కిలాడి, నీకు తెలియదు. Shut up! మన కోసం తన ఒంట్లో ఉన్న ప్రతి రక్తపు బొట్టును చిందించే హనుమంత కూతురు పార్వతి, సేవ చెయ్యడానికే పుట్టామని వచ్చిన పార్వతిని రక్తం వచ్చేలా కొట్టారా? అసలు మీకు బుద్ధుందా? బుద్ధి లేని వాళ్ళని అడిగితే ఏం చెప్తారు నాన్న? ఇంటి కోసం ప్రాణమైన ఇచ్చే పార్వతిని ప్రాణం పోయేలా ఎందుకు కొట్టారో తనే చెప్పాలి. పార్వతి, బాధపడ్డం మాని భయపడకుండా నిజం చెప్పు. ఓకే అండి సనబాబు గారు,
నా ప్రాణం పోయినా నా శవాన్నైతే పెద్దబాబు గారు తీసుకొచ్చి మా అయ్యకిచ్చేటోళ్ళు కదా. షటప్ పార్వతి, నీ అమాయకత్వంతో ఇంకా చేస్తావా? ఆంటీ ఉన్నారు, ఏం జరిగిందో చెప్పు. జరిగిందేంటో తెలుసుకుందామని ఆంటీ నిగ్రహంతో ఎదురు చూస్తున్నారు. మౌన వ్రతం చేసుండకపోతే ఇక్కడ ఇంతమంది ఇంతసేపు మాట్లాడేవాళ్ళు కాదు. అడగకుండానే సమాధానం చెప్పాలి. వ్రతభంగం అయితే ఆ పాప నీకే చుట్టుకుంటుంది. అయ్యో అట్ట జరగకూడదమ్మా. అట్టగని అక్కడ ఏం జరిగిందో చెప్పలేను అమ్మాయి గారు. నన్ను కార్తీక దీపం నీళ్ళల్లో వదిలితేనే తప్పనుకున్నారు అమ్మాయి గారు, సిన్నమ్మ గారు. అలాగూ కోపం వచ్చినది, కొట్టినారు అంతే. అవ్వా అవ్వా, చెప్పను చెప్పను అని ఇష్టం వచ్చినట్టు చెప్పకే. నెత్తురొచ్చేలా దెబ్బ పడిందంటే మా గుండెల్ని గుద్దేలా ప్రవర్తించామనే కదా అర్థం. పార్వతి అలా ప్రవర్తించదు పిన్ని. నువ్వు వెనకేసుకురాకు పెద్దబాబు. ఈ చనువుతోనే అది ముందడుగు వేసింది. కార్తీక దీపం పెట్టి ఈ ఇంట్లోనే చిచ్చు పెట్టాలనుకుంది. అనుకుందని అంటున్నారే గాని ఏం జరిగిందో సూటిగా చెప్పరెందుకు? దాన్ని అడగండి మామయ్య. చెప్పు పార్వతి. మాట్లాడు పార్వతి. ఏమైందో చెప్పు. ఆలోచిస్తావేంటి? ఇంతమంది అడుగుతున్నారు, చెప్పడానికి ఏంటి? చెప్పు పార్వతి. చెప్పవే, చెప్పు చెప్పు. పార్వతి, నిన్నే జరిగింది జరిగినట్టు చెప్పు. ఈరోజు ఎవరేంటో తెలియాలి. చెప్పు. ఏంటి పార్వతి, మాట రావట్లేదా? మాట్లాడు. ఇంతమంది ఇలా అడుగుతున్నారు, నోరు విప్పి మాట్లాడు. పార్వతి, మౌనంగా ఉన్న అఖిల కోపానికి బలి కావద్దు. పార్వతి, అమ్మ మౌన వ్రతంలో ఉంది. చెప్పు. చెప్పు పార్వతి. చెప్పు పార్వతి. చెప్పు పార్వతి, మాట్లాడు. మాట్లాడు పార్వతి. మాట్లాడు పార్వతి. మాట్లాడు పార్వతి, మాట్లాడు పార్వతి. చెప్పు చెప్పు అనే ఒక్క మాటని 100 సార్లు అడిగినా ఏమీ చెప్పకుండా నుంచున్నావంటే చెప్పడానికి ఏమీ లేదనా? చెప్పుకుంటే ఎవరు మిగలరనా? ఏం జరిగింది? నిన్నే అమ్మగారు, 25 సంవత్సరాలుగా చేస్తున్న వ్రతానికి భంగం కలిగిన దుఃఖం, భయం, బాధ, కోపం
అన్ని కలిపి అడుగుతున్నా. చెప్పు. అమ్మగారు, వద్దమ్మగారు, కోప్పడకండి అమ్మగారు. మీరు ఎనక సూత్తనే నల్లగా మాడిపోయేటోళ్ళం. తప్పు చేసి ఇంతసేపు పానాలతోనే నించోలేను. దేవుడు లాంటి పెదబాబు గారు నిండు నూనెలు చల్లగా ఉండాలని కార్తీక దీపాన్ని అట్టుకొని నీళ్ళల్లో వదిలాను. అది తప్పైతే మేముందే పానాలే వదిలేస్తానమ్మగారు. మీ కళ్ళల్లో మటుకు నిప్పల సోళ్ళనమ్మగారు. దేవుడు పెదబాబు దేవుడని దండం పెట్టే నువ్వు ఎసరు పెట్టావు కదే. ఆంటీ ఆపుతారా? అభిమానాన్ని వక్రీకరించి అందరూ అపార్థం చేసుకోవాలని చూడొద్దు. ఐశ్వర్య, నువ్వు అడ్డు రాకు. ఈ విషయంలోనే మీరు అపార్థం చేసుకుని పార్వతిని చావబాదారని నాకు అర్థమైంది. ఆంటీ, దేవ పార్వతి మానాన్ని ప్రాణాన్ని కాపాడినప్పటి నుంచి దేవుడని కొలుస్తుందని చూసి ఇలా ఆరా తీశారు. పార్వతి, దేవని మనసులో ఉన్నాడా? చెప్పు పార్వతి. కోట్లకి కోటీశ్వరుడైన ఘట్టమనేని దేవేంద్ర భూపతి రాజెక్కడా? 3 పూటలు గడిస్తే చాలు అనుకునే పట్నం వచ్చిన మేగోటి పార్వతెక్కడా? స్థాయి మాది. కలలు కంటూ తృప్తి పడే స్థితి తనది. దేవ అడుగేస్తే అనుసరించే వాళ్ళు కోటి మంది ఉన్నారు. అడిగితే కాని అన్నం పెట్టని వాళ్ళు వెనక ఎవరున్నారు? మాట కాదు కదా, మనసులో అనుకోవడానికి కూడా అర్హత లేని దాంతో ముడిపెట్టడం ఏంటి?